హలో గాయ్స్! ఈరోజు ఏం కర్రీ చేసుకుందామా అని కిచెన్‌లోకెళ్ళి చూస్తే నాకేం కూరగాయలు అవుపడలేదు. ఇక డబ్బాలన్నీ దోలాడుతుంటే మనకి ఎండు రొయ్యలు అవుపిచ్చినాయి. ఎండు రొయ్యలు అవుపిచ్చినాక మనం ఊకునే బాపతేనా? ఎందుకంటే మనకి ఎండు రొయ్యలంటే అంత ఇష్టమా. ఎండు రొయ్యలు ఇష్టం ఉన్నాక మనం ఇక వాటిని వదిలిపెట్టాం కదా! ఇక వాటిని బాగా క్లీన్ చేసుకొని ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకొని అందులోనే కొంచెం పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ ఇవన్నీ కూడా వేసి బాగా ఆయిల్‌లో ఫ్రై చేసిన. అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి కూడా పేస్ట్ వేసినలేండి. ఎందుకంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోతే మనకి ఎండు రొయ్యలు స్మెల్ వచ్చి మనం తినలేం కదా! ఇక అందుకోసం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసి ఆయిల్‌లో బాగా ఫ్రై చేసుకుంటున్నా. అలా ఫ్రై చేసుకోకపోతే మనం అన్నం తినేటప్పుడు మళ్ళా స్మెల్ వస్తదా? స్మెల్ వస్తే మనం తినలేమా? అందుకోసం ముందే బాగా ఆయిల్‌లో ఫ్రై చేసుకొని అందులో కారం, ఉప్పు కూడా కొంచెం ఎక్కువనే వేసినలేండి. ఎందుకంటే ఎండు రొయ్యలా ముందే. ఎండు రొయ్యల్లో మనం కారం, ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకుంటే టేస్ట్ అనేది బావుంటది కాబట్టి కొంచెం ఎక్కువనే వేసానులేండి. కారం, ఉప్పు వేసినాక మనం ఎందుకు ఆగుతాం? ఇంక ఎప్పుడు పెట్టుకొని తిందామా? ఎప్పుడు పెట్టుకొని తిందామా? అని చూసి ఒక 5 నిమిషాలు ఆగిన తర్వాత ఇక ఎందుకు ఆగుతాం? ప్లేట్‌లో అన్నం పెట్టుకొని కూర మొత్తం మనమే తినేస్తాం. ఇంట్లో వాళ్ళకి కొంచెం కూడా ఉంచకుండా. ప్లీజ్ సబ్స్క్రైబ్.